ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాత్రం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. హరీష్ రావుపై ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పట్ల మీ రియాక్షన్ ఏంటి? హరీష్ రావు గారి పైన ఆది శ్రీను గారు మాట్లాడుతూ అనవసరమైన మాటలు ఎక్కువ, పనికొచ్చే మాటలు తక్కువ మాట్లాడినారు. ఈరోజు హరీష్ రావు కాదు నేను కూడా హరీష్ రావు గారితోనే నేను కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మీరు కానీ 6 వాగ్దానాలు 13 హామీలు రుణమాఫీతో సహా అన్నీ కలిపి మీరు కానీ ఆగస్టు 15 తారీఖు చేస్తే మీరు ఆల్రెడీ ఒకసారి మీ వాగ్దానం ఆల్రెడీ నెరవేర్చలేకపోయినారు. ఏది 100 రోజుల వాగ్దానం ఇప్పటికీ నెరవేర్చలేకపోయినారు. ఇప్పుడు మీరు ఆగస్టు 15 తారీఖు కానీ ఇదే 6 వాగ్దానాలు 13 హామీలుగా నెరవేరిస్తే నేను కూడా హరీష్ రావు గారితో సహా వచ్చి మీకు రాజీనామా లెటర్ ఇస్తాను. హరీష్ రావు గారు బాధ్యతగా మాట్లాడినారు. ఆయన బాధ్యత గల నాయకుడు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు, 3 సార్లు మంత్రి పదవులు అనుభవించిన నాయకుడు ఆయన హరీష్ గారు. అనవసరమైన మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడు. ఆయన ఏం చెప్పినారు? మీరు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ మొదట్లో 100 రోజులు అని చెప్పినారు, 6 వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఎలక్షన్లప్పుడు ఓట్లు వేసుకుంటూ తిరిగినారు. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మీరు కానీ ఇవన్నీ వాగ్దానాలు నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అన్నారైనా. ఆ మాట మీద నిలబడున్నారైనా. మేము కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ వీళ్ళు కానీ ఆ 13 హామీలు నెరవేరిస్తే మేము కూడా ఆయనతో సహా హరీష్ రావు గారితో రాజీనామా పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇదే విషయంలో మాట్లాడినప్పుడు మాత్రం ఆది శ్రీనివాస్ గారు స్పష్టం చేసింది ఏంటంటే, ఫస్ట్ హరీష్ రావు మాత్రం ఓన్లీ రుణమాఫీ గురించే మాట్లాడారు. తొందరగా అంటే మా నుండి రియాక్షన్ రాగానే తర్వాత గ్యారంటీల అంశాన్ని మాత్రం జోడించి యూటర్న్ తీసుకున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఇది ఆరోపణ ఏమైనా ఉందా అండి? ఆరోపించుకోవాల్సింది వాళ్ళ మీద వాళ్ళే కదండి వాగ్దానాలు పెట్టింది. అందరు ఇంటింటికి పోయి ఒక 6 వాగ్దానాలు 13 హామీల సర్టిఫికెట్లు ఇచ్చి బాండ్ పేపర్లు ఇచ్చింది వాళ్ళు. కానీ ఎంత మంచిగా దీన్ని ప్రజల దృష్టిని మరల్చడానికి ట్రై చేస్తున్నారు మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చింది వాళ్ళు. 6 వాగ్దానాలు నెరవేరుస్తాము, 13 హామీలు నెరవేరుస్తాము, 100 రోజుల్లోనే ఇచ్చింది వాగ్దానాలు వాళ్ళు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హరీష్ రావు మీద ఈ మాటలు మాట్లాడడం ఎందుకు దృష్టి మరుస్తున్నారో కూడా చెప్తాను మీకు. రైతులకు ఇప్పుడు ఇత్తనాలు లేవు. రైతులు మళ్ళీ ఇత్తనాల కోసం లైన్లు ఇచ్చినారు. రైతులు మళ్ళీ రైతు బంధు కోసం మళ్ళీ అందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే వర్షం మొదలైంది, రైతు బంధు వేస్తే మేము ఏదో పోయి యూరియా కొనుక్కుంటాము, ఫర్టిలైజర్ కొనుక్కుంటామని వేచి చూస్తున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు ఇవన్నీ కూడా దృష్టి మళ్ళీ ఎప్పటి నుంచో వీళ్ళు గత 6 నెలల నుంచి చేస్తుందల్లా పని చేయలేదు. ఏంటంటే కొద్దిగా దృష్టి మరల్చడం. అట్లానే అదేవిధంగా మళ్ళీ వాళ్ళ దృష్టి మరల్చడానికి హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేయడము. హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు ఆ రోజు కూడా, 13 హామీలు మీ 6 వాగ్దానాలు నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తాను. ఈ రోజు కూడా వారు మాట మీద నిలబడున్నారు. నిలబడే నాయకుడు కాబట్టి ప్రజలన్నీ 7 సార్లు గెలిపించినారు ఆయన్ని. ఏ రోజు కూడా ఆయన ఓటమి చూడని నాయకుడు హరీష్ రావు గారు. దయచేసి మిమ్మల్ని ప్రజల దృష్టి మరల్చకండి. రైతులకు రావాల్సిన రైతు బంధు ఎప్పుడేస్తారో చెప్పండి. రైతులకు రావాల్సిన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మిగతా వాగ్దానాలని ఎప్పుడు నెరవేరుస్తారు, క్లారిటీతో చెప్పండి. ప్రజల దృష్టి మరల్చకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను.